వెల్కమ్ టు వ్యూ పాయింట్. సబ్సిడీ రావడం బంద్ అయిందా? ఇలా చేస్తే రాని డబ్బులు కూడా వెంటనే పడతాయి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు శుభవార్తతో పాటు ఒక కీలక నిబంధన అమల్లోకి వచ్చింది. ఇప్పటి నుండి గ్యాస్ సిలిండర్పై 304 రూపాయలు సబ్సిడీ పొందడానికి సంవత్సరంలో 8వ సిలిండర్ను బుక్ చేసుకునే ముందు ఈకేవైసీని పూర్తి చేయడం తప్పనిసరి. సబ్సిడీ ప్రయోజనం లక్షలాది మంది ఉజ్వల లబ్ధిదారులకు పారదర్శకంగా మరియు సమర్థవంతంగా చేరేలా చూసుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. నకిలీ లేదా బినామీ కనెక్షన్లను నిరోధించడానికి మరియు సబ్సిడీ దుర్వినియోగాన్ని నియంత్రించడానికి ఈకేవైసీ ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ వారి ఆధార్ మరియు బ్యాంకు వివరాలను ధృవీకరించిన తర్వాత పథకానికి నిజంగా అర్హత ఉన్న వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనం చేరుతుందని నిర్ధారిస్తుంది. ఉజ్వల యోజన కింద సబ్సిడీ మరియు ఈకేవైసీకి సంబంధించిన కీలక నిబంధనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ప్రతి ఉజ్వల వినియోగదారుడు సంవత్సరంలో 9 సిలిండర్లపై 304 రూపాయల సబ్సిడీని పొందుతారు. ఉజ్వల కనెక్షన్ ఉన్నవారు ప్రతి సంవత్సరం 12 సిలిండర్ల వరకు రీఫిల్ చేయవచ్చు. కానీ ప్రభుత్వ సబ్సిడీ 9 సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది. సబ్సిడీ లెక్కింపు ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు జరుగుతుంది. మొదటి 7 సిలిండర్లను ఈకేవైసీ లేకుండా పొందవచ్చు. 8వ మరియు 9వ గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకునే ముందు ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. ప్రతి సంవత్సరం 7వ సిలిండర్ తర్వాత ఈ ప్రక్రియను పునరావృతం చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు 8వ సిలిండర్ ముందు ఈకేవైసీ పూర్తి చేయకపోతే సబ్సిడీ మొత్తం వారి బ్యాంకు ఖాతాకు జమ చేయబడదు. ఈ కీలకమైన ప్రక్రియను పూర్తి చేయడానికి లబ్ధిదారులకు 3 సులభమైన మార్గాలు ఉన్నాయి. లబ్ధిదారులు తమ ఆధార్ కార్డుతో నేరుగా సంబంధిత గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. వినియోగదారులు సంబంధిత గ్యాస్ సరఫరా సంస్థ ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్, హిందుస్థాన్ యొక్క అధికారిక మొబైల్ అప్లికేషన్ను ఉపయోగించి ఈకేవైసీని ఆన్లైన్లో కూడా పూర్తి చేయవచ్చు. అనేక ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడానికి వచ్చే ఉద్యోగులు కూడా వారి ప్రత్యేక మొబైల్ పరికరాల ద్వారా ఈకేవైసీ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయగలరు. ఈ కొత్త నిబంధన గ్యాస్ సబ్సిడీ పంపిణీలో మరింత పారదర్శకత మరియు సామర్థ్యాన్ని తీసుకురావడానికి ఉద్దేశించబడింది.